కేటీఆర్ గారి నాయకత్వంలో మేము ప్రాజెక్టులు సందర్శించడం జరిగింది. అంటే కనువిప్పు కలిగింది గవర్నమెంట్కు. ఈరోజు కొన్ని పంపులు ఆన్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్కు, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్కు కనువిప్పు కలిగినందుకైతే మరొక్కసారి మా పార్టీ అధినాయకత్వానికి ధన్యవాదాలు. ఎందుకంటే ఒక్కరోజు యాత్రతోటే మీరు మోటార్లు ప్రభుత్వానికి కనువిప్పు కలిగించారు. ఎందుకంటే ఒక్కరోజు యాత్రతోటే లక్షల ఎకరాలకు నీరు అందించే ప్రోగ్రాంను ఈరోజు స్టార్ట్ చేసినట్టని చెప్పి మేము ప్రసార మాధ్యమాల్లో చూసినాము. అంటే ఇలాంటివే కాదు, ఇంకా చాలా సందర్భాలున్నాయి. మాకు ముఖ్యంగా మా స్థానిక అవసరాలకంటే పాలమూరు రంగారెడ్డి, అంటే మాది ఇప్పుడు రంగారెడ్డి డిస్టిక్లు ఉంది, మేము ఓల్డ్ మహబూబ్నగర్ డిస్టిక్ కూడా మేము వర్తిస్తాం. కాబట్టి సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ పాలమూరు రంగారెడ్డిని అంటే అంత త్వరగా, అంటే ఎంత త్వరగా అంటే మీకు ఇచ్చిన 8 నెలలు అయిపోయింది, ఇప్పటికే 4 సంవత్సరాలు నన్ను ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని చెప్పి, అలాగే మా షాద్నగర్ ప్రాంతంలో అయిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కంప్లీట్ చేయాలని చెప్పి ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీరు ఇంతకుముందు హామీలు ఇచ్చినట్టు మధ్యాహ్న భోజన కార్మికులకు కానీ ఇంకా చాలామంది ఏదైతే తక్కువ జీతానికి కాంట్రాక్ట్ బేస్ కానీ ఒప్పంద పత్రాల ద్వారా కానీ వచ్చిన లేబర్ ఉన్నారో వాళ్ళకు కనీస వేతనాన్ని 10,000 ఏదైతే మీరు ఇస్తాంటని చెప్పి హామీ ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. ఎందుకంటే ఉపాధి హామీ పథకం కొన్ని రోజులకున్నా కొన్ని గంటలకున్నా 350 రూపాయలు ఇస్తున్నారు. అంటే దాన్ని అన్న పరిగణనకు తీసుకొని మీరు కనీస వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచాలంటని చెప్పి, అలాగే ఈరోజు వరకు ఆర్టీసీది ఇంకెంత స్టేజ్ వరకు వచ్చిందనేది ఇప్పటివరకు అయితే సభ్యులకు తెలుస్తలేదు. ఆర్టీసీ గురించి కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలి. అలాగే అంటే లిక్కర్ పాలసీ గురించి, సరే వాళ్ళు లిక్కర్ పాలసీ ఏం అవలంబిస్తారో తెలియదు, కానీ కొత్త లిక్కర్ బ్రాండ్స్ వస్తున్నాయి. ఆ బ్రాండ్స్ సంబంధిత మినిస్టర్ కూడా తెలియకుండా వస్తున్నాయి. అంటే అవి ఏం పాలసీలో ప్రజానికం గమనిస్తున్నారు. కానీ ఏదో భూమ్ అంట అని చెప్పి ఒకటి, ఇంకేవేవో కంపెనీలని భూమ్ కంపెనీ అంటని చెప్పి, అంటే ఏవో కంపెనీస్ వస్తున్నాయి, సంబంధిత మినిస్టర్ కూడా తెలుస్తలేదంటే ఈ లిక్కర్ పాలసీలో ఏం జరుగుతుందో ఒకసారి ప్రజానికం గమనిస్తారు. అలాగే పాల ఉత్పత్తిదారులకు కూడా గవర్నమెంట్ నుంచి రావాల్సిన సబ్సిడీ ఈరోజు వరకు కూడా చాలా పెండింగ్లు ఉన్నాయి, అవి కూడా అమలు చేయండి. అలాగే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినామంటారు, కానీ కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతున్నాయో పెద్ద హాస్పిటల్ ఆరోగ్యశ్రీని అసలు పరిగణలోకి తీసుకుంటలేరు. అదొక్కటి సభా దృష్టికి మీ ద్వారా తీసుకొస్తున్నాం. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏవైతే డిఏలు హామీలు ఇచ్చిరో అవి మీరు ఏవైతే 4-5 డిఏలు హామీలు ఇచ్చిరో అవన్నీ అమలు చేయాలి. ఖచ్చితంగా మీరు అమలు చేస్తేనే వాళ్ళు కూడా మనకు తోడ్పడతారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మినిమం ఆ డిఏలు అనేది మీరు త్వరితగతిన చెల్లించాలి. అలాగే ఇంతకుముందు రాజకీయాల గురించి ఎన్ని చెప్పినా కానీ, ఎవరేం చెప్పినా కానీ కేసీఆర్ గారి అభివృద్ధి అడుగుజాడల్లోనే 10 సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి చెందింది. సరే మీరు ఎక్కువ హామీలు ఇచ్చితా అన్నప్పుడు ఎవరైనా కానీ నమ్ముతారు. ఆ హామీలు మీరు నెరవేర్చాలి. కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు మీరు అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 9 తారీఖు నుంచే కౌంట్ అయ్యి మీరు ఇంకా 6 నెలలు లేట్ ఇచ్చినా కానీ ప్రతి స్కీమును, అంటే తులం బంగారం ఏదైతే చెప్తారో అది, అలాగే ఇవన్నీ మీరు అమలు చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ, అలాగే ఇంతకుముందు ముస్లిం మైనార్టీ వర్గాలకు అలాగే దళితులకు అందరికీ కేసీఆర్ గవర్నమెంటు చాలా మంచి పథకాలు తెచ్చింది. అంటే 10 లక్షల రూపాయలు ఇచ్చి, అంటే ఆ రోజు ఆదుకున్నది, మళ్ళీ మీరు 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఆ 12 లక్షల రూపాయలకి ఎంత బడ్జెట్ కేటాయించారో ఒకసారి సభాముఖంగా తెలపాలి. అలాగే మీరు ఈరోజు ఏదైతే స్కూళ్ళ వ్యవస్థ గురించి మాట్లాడుతారో, ఏదైతే మధ్యాహ్న భోజనాల గురించి మాట్లాడుతారో, ఏదైతే వాళ్ళకు చెల్లింపుల గురించి మాట్లాడుతారో, అంటే ఉదయం నేను మాట్లాడేటప్పుడు కొంతమంది సభ్యులు కార్పొరేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ అంటే వైద్యం దాంట్లో ఖచ్చితంగా అమలు చేయాలంటని చెప్పి, అంటే దానికి ముందడుగు గవర్నమెంట్ వేస్తుందంటని చెప్పి ఆశిస్తూ, అలాగే ఏదైతే మనం ఈరోజు తెలంగాణను నిర్మించుకున్నామో ఈ తెలంగాణను ఇంకా మున్ముందుకు అందరి సమక్షంలో, అంటే ఏదైనా ఉన్న లోటుపాట్లున్నా సరిదిద్దుకొని ఈరోజు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు పూర్తిగా వినియోగించుకొని తెలంగాణ బాగుపడడానికి ఉపయోగపడాలి. ఏదైతే హామీలు ఇచ్చిరో
అంటే అన్నీ తెలిసి అంటే ఒక 10 సంవత్సరాలు మీరు ప్రతిపక్షంలో ఉండి మీకు ఆర్థిక వ్యవస్థ పైన పట్టు లేదంటే అంటే ఈ రోజు వరకు మీరు అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నారు. అగ్రికల్చర్ గురించి ఈ రోజు వరకు మీకు ఏమైనా ప్రణాళిక ఉందా? ప్రణాళిక ఉంటే మీరు సభాముఖంగా తెలిపితే మేము కూడా అర్థమైపోతుంది. ఇగో ఈ ప్రణాళిక ద్వారా పోతారు, ఇప్పుడు ఇదవుతుంది, అప్పుడు అదవుతుంది అంటే అని చెప్పి అంటే మినిమం ఆర్థిక ప్రణాళిక లేకుండా కూడా మీరు గవర్నమెంట్ను ఇలా నడుపుతారంటే అది ఎంతవరకు సమంజసమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.